జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం తొంభర్రావుపేటలో మండల మాజీ సర్పంచులు సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వం నుండి తాము చేసిన పనులకు బిల్లులు రావడం లేదని ఎన్నోసార్లు చెప్పినప్పటికీ బిల్లులు ఇవ్వకపోవడంతో గత వారం క్రితం గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ఖర్చు పెట్టిన డబ్బులు ఇవ్వాలని నిరసనగా బ్యాంకు మేనేజర్కు పంచాయతీ భవన పత్రాలు తాకట్టు పెడతామని వినతి పత్రం ఇస్తే తనపై కేసు పెట్టారని తొంభర్రావుపేట మాజీ సర్పంచ్ సత్తమ్మ ధర్మారెడ్డి వాపోయారు. మేడిపల్లి మండలం తొంభర్రావుపేటలో గ్రామంలో పలువురు మాజీ సర్పంచులు తమకు రావాల్సిన కాంట్రాక్టు బిల్లుల గురించి సమావేశంలో పాల్గొన్నారు. బిల్లు రాలేదని నిరసన తెలిపితే కేసులు పెట్టడం సరికాదన్నారు. మాజీ సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లుల్ని వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని కోరారు. లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మరోపేట గ్రామ పంచాయతీ సెక్రటరీ మాది కాంట్రాక్టర్ అయిన మామిడి ధర్మారెడ్డి గారికి ఆయన వర్క్ కాంట్రాక్ట్ పట్టారు. ఆయన వర్క్ ఎంతవరకు చేశారు అంతవరకు ఎంబీ రికార్డ్ అయినంత ప్రకారం బిల్లు వచ్చింది. మా దగ్గర బిల్స్ అలాంటివి పెండింగ్ లేవు. కానీ ఆయన బిల్స్ పెండింగ్ ఉన్నాయని చెప్పేసి ఒకటి గ్రామ పంచాయతీ ఆస్తిని తాకట్టు పెట్టడానికి బ్యాంకుకి వెళ్ళారు. ఇది ఫస్ట్ మిస్టేక్. నెక్స్ట్ వచ్చేసి ఆయనకు బిల్స్ పెండింగ్ లేకపోయినా పెండింగ్ ఉన్నాయని చెప్పేసి దుష్ప్రచారం చేశారు మీడియా ద్వారా. ఈ రెండు మిస్టేక్ల మీద బేస్ చేసుకొని యాజ్ ఏ ఎంప్లాయీగా గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం కేసు పెట్టాల్సి వచ్చింది. దానివల్ల అతనికి ఎలాంటి ఇబ్బంది లేదు. అది చిన్న మిస్టేక్గా తీసుకొని చెప్పేసి దాన్ని ఫైన్ తోటి పొడగొట్టేశారు. ఉమ్మరపేట గ్రామ పంచాయతీ సెక్రటరీని మా ఊరి గ్రామ పంచాయతీకి సంబంధించిన వరకు ఎంతవరకు అయితే ఎంబీ రికార్డ్ అయిందో అంతవరకు బిల్లులు పెండింగ్ లేకుండా పేమెంట్ ఇవ్వడం జరిగింది. కానీ కాంట్రాక్టర్ అయిన మామిడి ధర్మారెడ్డి గారు బిల్స్ పెండింగ్ ఉన్నాయని చెప్పేసి గ్రామ పంచాయతీ ఆస్తిని తాకట్టు పెట్టడానికి బ్యాంకుకి వెళ్ళారు. ఇది ఫస్ట్ తప్పు. నెక్స్ట్ వచ్చేసి ఆయనకు బిల్స్ ఏం పెండింగ్ లేకపోయినా ఉన్నాయని చెప్పేసి మీడియా ద్వారా దుష్ప్రచారం చేశారు. దీని కింద గవర్నమెంట్ నుంచి యాక్షన్ తీసుకోమని వచ్చింది ఒకటి. విలేజ్ లెవెల్ అథారిటీ నేనే కాబట్టి మేడిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయడం జరిగింది. దాంట్లో పెద్దగా ఏమీ లేదు. ఆయన చేసిన మిస్టేక్ గాను జస్ట్ ఫైన్ తోటి కేసు ఫైల్ అయింది. ఆయన మీద ఎలాంటి యాక్షన్ కానీ ఏమి కానీ తీసుకోవడం లేదు. జస్ట్ ఫైన్ తోటి ఏమి ఉండకపోయినా దాన్ని తాకట్టు పెట్టడానికి వెళ్ళడమే పెద్ద నేరం. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఆస్తిని ఎవరు కూడా తాకట్టు పెట్టడానికి వెళ్ళకూడదు. ఒకవేళ బిల్స్ కనుక పెండింగ్ ఉంటే మాకు లెటర్ ఇస్తే మేము పైన ఫార్వర్డ్ చేద్దాం కదా. ఇప్పుడు ఇంతవరకు గవర్నమెంట్ కూడా అడిగింది తాజా మాజీ సర్పంచ్లు ఎవరైనా బిల్స్ మేడిపల్లి మండలం జగిత్యాల జిల్లా తొంభర్రావుపేట సర్పంచ్ని మాకు బిల్లు కట్టడానికి గ్రామ పంచాయతీ కట్టడానికి 20 లక్షలు వస్తాయని అన్నారు. మేము వచ్చినాయి మాకు 7 లక్షల రూపాయలు. అయితే అన్నీ వచ్చినాయని మా సెక్రటరీ మేడం మా ఆయన మీద కేసు పెట్టడం జరిగింది. మేము అప్పులు చూసుకుంటా వచ్చి మేము బిల్లు అంతా కంప్లీట్ చేసినా కానీ అప్పుల బాధకు మేము భూమి అమ్ముకోవడం జరిగింది అని ఇట్లా ఎందుకు చేసిందో అని మాకు మా ఆయన మీద కేసు ఎందుకు పెట్టిందో మాకు తెలియదు. అందుకే మేము ఇట్లా మాట్లాడుతున్నాం. మాకు 20 లక్షలు వస్తాయని చెప్పారు. మాకు 7 లక్షల రూపాయలు వచ్చాయి. మాకు మిగతా పైసలు రాకుంటే మేము భూమి అమ్ముకొని బాకీలు కట్టేసినాం. మాకు బిల్లు 7 లక్షల రూపాయలే వచ్చినాయి. మాకు తతిమయ్య ఏవి రాలేదు. ఇంకా డీజిల్ బిల్లే కానీ పైప్ లైన్ నల్లలు అవన్నీ పైప్ లైన్ కూడా మేపించాము. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం తొంభర్రావుపేట గ్రామం. నేను దాదా మాజీ సర్పంచ్ భర్తను. మాకు గ్రామ పంచాయతీకి 20 లక్షల మంజూరు కావడం జరిగింది. దాన్ని నేను కాంట్రాక్టర్ తీసుకొని వర్క్ ప్రారంభించిన. దానికి గాను నేను దాదాపు 15 లక్షల రూపాయల వర్క్ జరిగింది. నాకు 7,46,000 మాత్రమే బిల్లు చెల్లించినాడు. నేను వినూత్నంగా ఉంటుందని చెప్పేసి బ్యాంకు మేనేజర్ గారికి వినతి పత్రం ఇచ్చిన. నేను ఎటువంటి తాకట్టు పెట్టలేదు. నా దగ్గర ఎటువంటి డాక్యుమెంట్లు లేవు. వినూత్నంగా ఉండి ప్రభుత్వానికి మీడియా ద్వారా తెలుస్తుందనే ఉద్దేశంతో వినూత్నంగా ఉంటుందని చెప్పేసి బ్యాంకు మేనేజర్ గారిని కలవడం జరిగింది. దాన్ని పెద్ద ఇష్యూ చేసి నా మీద అక్రమంగా కేసులు బనాయించారు. నేను పెట్టిన పెట్టుబడి 15 లక్షలు అయితే నాకు వచ్చింది 7,46,000. వాళ్ళు కేసు ఏమని పెట్టిరంటే మొత్తం బిల్లులు తీసుకున్నారు అని నా మీద అబద్ధం ఆడి కేసు పెట్టడం జరిగింది. ఒకవేళ ఇదే కనుక జరుగుతుంది నేను కూడా నా మీద ఎవరైతే కేసు పెట్టారో వారి మీద కూడా నేను రిటర్న్ కంప్లైంట్ ఇచ్చి ఏం చేయాలనో అది తదుపరి కార్యక్రమాలు ఏముంటాయో చూస్తాం. సర్పంచులందరూ కూడా వస్తారు. సర్పంచులు కూడా చాలామంది ఎన్నో బిల్లులు పెండింగ్ ఉన్నాయి. డీజిల్ బిల్లులు కావచ్చు, లేకపోతే ఇంకా పైప్ లైన్ రిపేర్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, దానికి స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినవి కూడా చాలా ఉన్నాయి. నేను ఒక వినూత్న నిరసన కోసమే బ్యాంకు మేనేజర్ని కలవడం తప్ప వేరే ఎటువంటి ఉద్దేశం లేదు. మేడిపల్లి మండలం తొంభర్రావుపేట గ్రామం. మా గ్రామ సచివాలయం కోసము మాకు 20 లక్షల ఫండ్స్ రిలీజ్ చేసింది. 20 లక్షలు వేస్తాయని చెప్పి మా సర్పంచ్ గారికి చెప్తే మా సర్పంచ్ గారు దీన్ని కాంట్రాక్ట్ తీసుకొని పని చేయిస్తున్నాడు. దానికి 15 లక్షల వర్క్ అయింది. ఆ 15 లక్షల వర్క్కు 7,40,000 ఏమో డబ్బులు వచ్చినాయి.
ఇంకా 7 lakhs కోసం ఓన్లీ అట్లా ఏది గ్రామీణ బ్యాంకు దీన్ని తాకట్టు పెడితేనా అంటే అట్లా ఓన్లీ మీడియా అటెన్షన్ కోసము గవర్నమెంట్కి తెలియాలని చెప్పి ఓన్లీ అట్లా ప్లాన్ చేసిందంటే దాన్ని వీళ్ళు పెద్ద సెన్సేషన్ చేసి వీళ్ళు మొత్తం డబ్బులు ఇచ్చిన అని చెప్పి ఇప్పుడు సర్పంచ్ గారిని బంధం చేసిన డబ్బులు ఇచ్చిన అని చెప్పి ఆ లక్ష 7,40,000 పని చేసింది, 15 లక్షల పని చేసింది. అట్నే ఇప్పుడు గ్రామ పంచాయతీకి బిల్లులు చాలా బిల్లులు రావాలి. ఇప్పుడు తన ఈ రోడ్ వర్క్స్ కానీ గ్రామ పంచాయతీకి సంబంధించిన వాటర్ బిల్స్ కానీ డీజిల్ బిల్స్ కానీ ప్రతి బిల్స్ రావాలి. ఇప్పుడు సిరిసిల్లలో కానీ రాష్ట్రం అంతా సర్పంచ్లంతా ధర్నా చేస్తున్నారు. వాళ్ళందరూ ఎందుకు ధర్నా చేస్తున్నారు? వాళ్ళకి రావాల్సిన డబ్బుల కోసం ఒక్కొక్కరు కోట్లు పెట్టి వర్క్ చేయించారు. గ్రామంలో మంచి పేరు రావాలి మన సర్పంచ్లమైన అని చెప్పేసి వాళ్ళందరికీ ఇప్పుడు డబ్బులు రాక వాళ్ళందరూ ధర్నా చేస్తున్నారు. వాళ్ళందరినీ రేపు ఏదో మన వెమ్లాడలో సీఎం గారు వస్తున్నారని చెప్పి సర్పంచ్లందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మా ధర్మారెడ్డి గారు అంటే పెట్టిన డబ్బుల విషయంలో కూడా మా కార్యదర్శి గారు కంప్లైంట్ ఇచ్చి ఆయన మీద కేసు ఫైల్ చేసిండ్రు. ఆ కేసుని వెంటనే విత్డ్రా చేసుకోవాలి. లేకపోతే మేము ధర్మారెడ్డి తరఫున మా వంతు మేమేం చేయాలో మేము అది చేస్తాం. జైత్యాల జిల్లా మేడిపల్లి మండలం తొంభారపేట గ్రామం. మా గ్రామం అభివృద్ధి కొరకు గ్రామ పంచాయతీకి 20 లక్షల రూపాయలు రావడం జరిగింది. దాదాపుగా సంవత్సరం అవుతుంది. దాదాపు 14 లక్షల రూపాయలు వర్క్ కంప్లీట్ అయింది. అందులో 7 లక్షల రూపాయల వరకే మా కాంట్రాక్టర్ గారికి రావడం జరిగింది. ఇంకొక 7 లక్షల కొరకు ఆయన ఆర్థిక ఇబ్బందుల వల్ల అట్లా కూడా బ్యాంకుకి వెళ్ళి సార్ మాకు కొంచెం లోన్ గ్రామ పంచాయతీ మీరు ఆయన గారు పెట్టుకొని ఒక 7 లక్షలు అప్పగలుగుతారా సార్ అని సార్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాని మీద మా సెక్రటరీ గారు మా కాంట్రాక్టర్ ధర్మారెడ్డి గారి మీద కేసు బుక్ చేయడం జరిగింది. ఆయన వేసింది ఇది ఏంటంటే ఒక అడిగిండు బ్యాంకు అడిగిండు దీన్ని తాకట్టు పెట్టలేడు, ఏం చేయలేడు. చేయకముందే నువ్వు గ్రామ పంచాయతీ తాకట్టు పెట్టినావు అని చెప్పి ఆయన మీద కేసు పెట్టడం కానీ ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది పద్ధతి కాదు. మేము గ్రామ ప్రజల తరఫున దీన్ని మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే ఆయన సర్పంచ్ల బాధలు ఏందనేది అలా ప్రజలందరికీ తెలుసు. ఆయన భూమి అమ్ముకొని బాకీలు కట్టుకున్నాడు. గ్రామ పంచాయతీ బిల్లులు రాక చాలా బిల్లులు రాచేటి ఉన్నాయి, పెండింగ్లు ఉన్నాయి. ఆయన మనోవేదనతో అడిగిన తప్ప బ్యాంకు లోన్ ఇచ్చింది లేదు, ఆయన తెచ్చుకొని కట్టింది లేదు. పాప ఆయన ఇవన్నీ ఏవి రాక ఆయన భూమి అమ్ముకొని కట్టిండు. దాన్ని ప్రభుత్వం ఇది కక్ష సాధింపు చర్యగా మేము భావిస్తున్నాం. మీరు ప్రభుత్వాలు భూములు అమ్ముకుంటున్నారు, కనీసం ఆయన తాగట్టుకు అడిగిండు అంతే. ఎక్కడ నమస్కారం. మరి గత నెలలో నేను గూర్లపల్లి గ్రామ సర్పంచ్ను. గత నెలలో మా తొంభర్రపేట గ్రామ తాజా మాజీ సర్పంచ్ అయినటువంటి మామిడి సత్యమ్మ వాళ్ళ భర్త మామిడి ధర్మారెడ్డి గారు మరి వారి బాధను విలపించుకోవడానికి ప్రభుత్వానికి తెలిసే విధంగా చేయాలనే ఉద్దేశంతో మరి తెలంగాణ గ్రామీణ బ్యాంకుకు మా గ్రామ పంచాయతీ తాకట్టు పెట్టి మరి మాకు రుణం ఇవ్వండి అనే ఒక ఆలోచనతోటి బ్యాంకు మేనేజర్కు లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ ద్వారా మరి ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం కలిసి ఈ సర్పంచ్ వాళ్ళ భర్తపై ఒక కక్షపూరితంగా వ్యవహరించి మరి పంచాయతీ కార్యదర్శి ద్వారా మరి కేసు వేయడం జరిగింది. దాన్ని సర్పంచ్ల ఫోరం మండల కార్యదర్శిగా నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వంలో మరి ఇచ్చినటువంటి యొక్క పనులు గ్రామ పంచాయతీ భవనాలు ప్రతి గ్రామానికి 20 లక్షలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సీసీ రోడ్లు కానీ ఇతరులు ఈజీఎస్ ద్వారా కానీ ఇతర పనులు కానీ పల్లె ప్రగతి ద్వారా కానీ పనులు ఇవ్వడం జరిగింది. ఆ పనులను మరి మేమందరం కూడా మా హయాంలో పూర్తి కావాలనే ఒక మంచి ఉద్దేశంతో అందరం మొదలుపెట్టడం జరిగింది. ఈ సర్పంచ్ గారు కూడా మరి 15 లక్షల వర్త్తో ఈ యొక్క బిల్డింగు ఇప్పటి వరకు నిర్మాణం పూర్తయింది. మరి ఒక పూర్తయిన పనులకు బిల్లులు చెల్లించాలంటే ఇప్పటి వరకు చెల్లించలేరు. గత సెప్టెంబర్ అక్టోబర్ వరకు ఈ యొక్క గ్రామ పంచాయతీ భవనం పూర్తయితే మరి ఈ పోయిన నెల అంటే నవంబర్లో మరి బిల్లులు రావడం జరిగింది. అది కూడా 7,46,000 చిల్లర మరి డబ్బులు రావడం జరిగింది. మరి మిగతా చేసిన పనులకు బిల్లులు ఇవ్వమని ఉద్దేశంతో ప్రభుత్వాన్ని అడిగితే ఇంతవరకు ఎవరు స్పందించకపోగా వారిపై తప్పుడు కేసులు పెట్టి